హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ జున్ను 432. టుడే వీడియో వచ్చేసి సంక్రాంతి అప్పలు. ఇక అప్పలు అంటే ఇక మనకి సంక్రాంతి గుర్తుకొస్తుంది. సంక్రాంతి అంటే అప్పలు గుర్తుకొస్తాయి. మ్యాక్సిమం ఎక్కువ సంక్రాంతికే చేసుకుంటారు కదా అందరూ. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పండగకి అయితే వచ్చేసాము. మేము రాకముందుకే మురుకులు అయితే చేసింది, మేము వచ్చాకైతే గ్యారెలను సైకినాలు అయితే చేసింది. ఇక్కడైతే గ్యారెల పిండి అయితే అంత అయితే కలుపుతుంది. అందులో అయితే ఇక కారము, ఉప్పు, అల్లము, ఇంకా నువ్వులు, ఇంకా అలాంటివి అయితే అన్నీ వేసేసింది. కరివేపాకు కూడా వేసింది అనుకుంటా. ఇక మా ఇంట్లో అయితే పిల్లల గ్యాంగ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక పిల్లలతోనే అస్సలు అవ్వలేదు. అస్సలు అప్పాలు చేయాలంటే మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటే నైట్ వరకు అయితే అయిపోయాయి. అది మురుకులు అయితే మేము రాకముందుకే చేసింది. మేము వచ్చాకైతే గ్యారెలు, సైకినాలు, అరిసెలు అయితే చేసింది. 3 ఒకే రోజు అయితే చేసింది అనమాట. ఎందుకంటే ఇక పిల్లలు ఉన్నారు, ఇక అంత ఆగమాగం అవుతుంది అని చెప్పేసి ఎంత కష్టమైన ఇక ఆ రోజే ఒక రోజులో కంప్లీట్ అయితే చేసేసింది. అక్కడైతే ఒక ఉల్లిగడ్డ, కారము, ఇంకా అలాంటివి ఏమేమో దంచి అయితే వేసింది. గ్యారెలోకి టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇక అంతా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని కలుపుకుంది. ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకుంది అనమాట. ఇక ఇక్కడైతే చూసండి, మా పాప అయితే చూడండి ఏ పని చేసినా మధ్యలోకి వస్తూనే ఉంటుంది. ఇక్కడైతే మా నంద అయితే చూడండి నేను వీడియో తీస్తుంటే చూస్తున్నా, అందుకోసం వాడికి కూడా తీసిన. ఇక ఇక్కడైతే ఇక మా అమ్మ అయితే కలుపుతుంది. ఇక పిండిని అంతా కలిపేసుకుంటుంది. కలిపేసుకొని ఇక పక్కకైతే పెట్టేస్తుంది. ఇక్కడైతే ఒక్క చేతితోటి అవ్వడం లేదు కదా. ఇక బియ్యం అప్పలు చేయాలంటే ఇక పిండి చాలా ఉంటుంది. ఒక్క చేతితో కలపడం అయితే కష్టంగా ఉంటుంది కదా. అందుకోసం ఇక 2 చేతులతోనైతే మంచిగా అయితే కలిపేసి అంతా కొంచెం 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 అయితే పక్కకైతే పెట్టుకుంది. అదే కొంచెం కలిపేసి పక్క పెట్టుకొని మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ అట్లా అయితే చేసిందనమాట. అంతే ఒకేసారి కలపకుండా. ఇక్కడైతే చూడండి ఇక మా పిల్లలు అయితే చూడండి ఇద్దరు నచ్చటి పక్కకు ఉన్నది అయితే ఇద్దరు ట్వీన్స్ అనమాట, మా అన్న పిల్లలు. ఇక వాళ్ళని చూసుకోవాలి, మా పిల్లల్ని చూసుకోవాలంటే చాలా కష్టం. అందుకోసం ఇక ఒకే రోజు ఎంత చీకటి అయినా ఇక అనేసి ఒకే రోజు అయితే చేసేసాం. ఇక పిల్లలు ఉన్న కాడ అయితే ఇక మ్యాక్సిమం చేయాలంటే చాలా కష్టం. అందులోటి ఇక మా జున్ను, మా డింపు బాబు వచ్చారంటే 5 నిమిషాలు అయ్యే పని 10 నిమిషాల దాకా చేస్తారనమాట. అస్సలకే చేయనియరు. చేసేదాన్ని చెడగొడతా ఉంటారు. ఈ పిండి తీసి ఆటేస్తారు, అది తీసి ఇటేస్తారు. ఇక అది ఉండేదే ఇక పిల్లలు ఉంటే. ఇక కష్టంగా ఉంటాయి. ఇక అప్పలు చేయకపోతేనేమో ఇక పండుగ పూట అప్పలు చేయకపోతే ఎట్లుంటుంది. ఇక అందులోటి అమ్మ వాళ్ళ ఇంటికే పండుగకు వచ్చాము కాబట్టి ఇక అప్పలు చేయకుండా ఒత్తిగా మమ్మల్ని పోయేటప్పుడు ఎట్లా పంపిస్తారు చెప్పి ఇక అప్పలు చేసి ఇక అప్పలు మూటలు పట్టుకొని ఇక రావడమే కదా, మా ఇంటికి పోవడమే ఉంటుంది కదా. అందుకోసం ఇక అప్పలు అయితే చేసేసింది అనమాట. ఇక్కడైతే నేను చెప్పాను కదా, కొంచెం కొంచెం తీసి అయితే పక్కకైతే పెట్టేసింది. నేను కూడా కొంచెం అయితే హెల్ప్ అయితే చేశాను. నాకు కూడా మ్యాక్సిమం అప్పలు అయితే చేయడానికైతే రాదు. ఇక్కడైతే ఇక మా అమ్మకైతే హెల్ప్ అయితే చేశాను. ఇక్కడైతే గ్యారెలు అయితే నేనైతే చేశాను. ఇక గ్యారెలు అటు చేస్తుంటే ఇక్కడైతే పొయ్యి పైన ఒక కడాయి అయితే పెట్టేసుకుని అందులో అయితే ఆయిల్ అయితే పోసింది. ఆయిల్ అయ్యేంత వరకు అయితే పక్కకైతే పొయ్యి పైన అయితే పెట్టింది. ఇక కట్టెల పొయ్యి మీద చేస్తారు మ్యాక్సిమం. ఇక గ్యాస్ పైన చేయాలంటే అది కష్టమే. ఇక గ్యాస్ దొందరలు అయిపోతుంది కదా, అందుకోసమే కట్టెల పొయ్యి మీద అయితే చేసింది. ఇక్కడైతే నేను గ్యారెలు అయితే ఒత్తుతున్నా. నాకైతే చేయడానికి రాదు, ఇట్లా చిన్న చిన్నవి అయితే చేస్తాను. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయితే అయిపోయాక అందులో అయితే వేసేసింది. ఇక వేసేసి చేసిందనమాట. ఇక ఒక్కొక్కటి ఇక మా అమ్మనే తీసేసుకొని మా అమ్మనే చేసుకుంది. ఇక మధ్యలో మధ్యలో ఇక మా పిల్లలు ఏడుస్తుంటే కూడా నేను వెళ్ళేసి ఇక మా అమ్మ ఒక్కతే చేసుకుంది. అయినా కూడా నేను అట్లా వెళ్ళినాక కూడా ఇక ఇక్కడైతే చూడండి ఇక అప్పలు అయితే అవుతున్నాయి. మంచిగా మంట మండాలి కానీ తొందరనే అవుతాయి. ఇక్కడైతే చూడండి మా అమ్మ అయితే అక్కడ కూర్చొని అయితే కాలుస్తుంది. ఇక పండుగ అయితే చాలానే బాగా జరుపుకున్నాం, చాలా ఎంజాయ్ కూడా చేసాము. ఇక సంక్రాంతి పండుగ కదా, ఆ సంక్రాంతి అయిపోయినాక ఈ వీడియో వస్తుంది కాబట్టి ఇక్కడైతే చూడండి మంట అయితే మంచిగా మండుతుంది. అప్పలు కూడా మంచిగా అవుతున్నాయి. అప్పలు చేయాలంటే మ్యాక్సిమం 2-3 ఉండాలి. ఇక ఫైనల్గా అయితే అప్పలు అయితే అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. చూడండి డబ్బలు కూడా వేసేసాము. ఇవైతే గ్యారెలు. మేము రాకముందుకే మురుకులు అయితే చేశాను చెప్పాను కదా. ఇక మురుకులు అయితే అవి మేము వచ్చే వరకు ఒకటైతే చేసి పెట్టింది. రాగానే తినడానికైతే
ఉన్నట్టున్నాయి. ఇక నెక్స్ట్ అయితే సైకినెల పిండి అయితే కలిపేసింది అనమాట. మార్నింగే ఒక 2-3 అవర్స్ అయితే బియ్యాన్ని నానబెట్టేసి ఆరబెట్టేసి గిర్ని పట్టించుకొచ్చి ఈడైతే కొంచెం కొంచెం అయితే పిండి తీసి కలబెట్టుకొని అందులో ఉప్పు ఉందో లేదా అని చూస్తుంది అనమాట. అంతే, ఒకసారి అయితే కలుపుకోవద్దట కదా, కొంచెం కొంచెం అయితే కలుపుకోవాలట కదా. అందుకోసమే ఇక్కడైతే ఒక మంచం వేసేసి దానిపైన అయితే ఒక దుప్పటి అయితే కప్పేసి దానిపైన చేస్తుంది మా అమ్మ. ఇక మా అమ్మకైతే సైకిల్ అయితే పోయడం అయితే వస్తుంది, నాకైతే రాదు. ఇక ఇక్కడైతే మా అమ్మ ఏమన్నది, మీ పిల్లలు మీరు పట్టుకొని నేను ఒక్కదాన్నే చేసుకుంటానైతే అనింది. అందుకోసం అక్కడైతే ఒక్కదైతే చేసుకుంటుంది. కానీ తర్వాతకైతే మా అక్షయ్ వచ్చి అయితే చేసింది. నాకైతే అసలు సైకిల్ పోయానికైతే రావు. మా అమ్మకైతే ఎప్పటి నుండో మా అమ్మకి పెళ్ళి కాక ముందుకు చిన్నగా ఉన్నప్పటి నుంచి సైకిల్ పోయడం అయితే వచ్చాట. నాకైతే అసలు ఇప్పటివరకు అసలు సైకిల్ పోయనికే రావు. ఇక్కడ చూడండి, సైకిళ్ళతో పోసి ఇట్లా అయితే పెడతారు కదా, స్టార్టింగ్లో చేసేటప్పుడు అది కొంచెం పిండి అట్లా పెట్టేసి దానికైతే ఒక 5 బొట్లు అయితే పెడతారు కదా కుంకుమతో, అట్లయితే పెట్టింది. అది వెనకటి నుండి వచ్చే ఆశ్చర్యమే కదా, అందుకోసం మా అమ్మ కూడా అట్లాగే ఫాలో అయిపోయింది. ఇక ఇక్కడైతే చూడండి, ఇక మా అమ్మ అయితే పోసుకుంటుంది అనమాట. ఇక మా అమ్మ పోస్తుంటే ఇక మధ్యలో మా అక్షయ్ వచ్చి కూడా ఇద్దరు కలిసి ఆ మంచం పైన ఉన్న మొత్తం నింపేసిలు అనమాట. ఇక నింపేసుకొని ఇక పక్కకైతే ఇక కట్టెలు పెట్టేసి దానిపైన కడాయి పెట్టి సేమ్ ఆయిల్ అయితే పోసి అయితే పెట్టింది. ఇక ఇక్కడైతే చూడండి, ఇక్కడ మా అమ్మ చేస్తుండే, అక్కడ ఎవరి పనుల వాళ్ళు అయితే ఉన్నారు చూడండి. ఇక ఇక్కడైతే మజ్జున అయితే చూడండి, చెప్పలేదా మజ్జుని ఏ పనిలోకైనా మధ్యలో వస్తుంది. ఇక్కడైతే హాయ్ అని అయితే చెప్తుంది, అక్కడైతే పిండిలో అయితే చేయబెడుతుంది. ఆడైతే చూడండి మా డింపు బాబు అయితే హాయ్ అని అయితే అంటుండు. మా డింపు బాబు హాయ్ చెప్పరు అంటే వాడైతే చూడట్లేడు. ఇక ఇక్కడైతే చెప్పాను కదా, మా అక్షయ్ వచ్చి కూడా చేస్తుందని చెప్పేసి ఇక మా అక్షయ్ వచ్చి కూడా చేస్తుంది. ఇక మా అక్షయ్ పోస్తుంటే ఇక మా అమ్మ అయితే ఆడైతే చేస్తుంది అనమాట. ఇక ఫైనల్గా ఒక మంచాన్ని మొత్తం నింపేసుకొని ఇక పక్కకైతే ఇక మా అమ్మ అయితే ఇక తీసేసుకొని ఇక చేస్తుంది అనమాట. ఇక ఆయిల్లో వేస్తుంది, ఇక ఆయిల్లో వేసుకుంటూ అయితే చేస్తుంది. ఇక మా అమ్మ వాళ్ళిద్దరే చేసుకున్నారు ఇక సైకిల్ అయితే. ఇక మేమైతే ఏం చేయలేదు, నేనైనా మా వదినైనా ఇక మా పిల్లల మేము పట్టుకోవడమే సరిపోయింది. ఇక వాళ్ళిద్దరైతే చేసుకున్నారు. ఇక్కడైతే చూడండి, ఇక మా అక్షయ్ అయితే ఎట్లా కూర్చున్నదో, ఇక అప్పలైతే చేస్తుంది. మ్యాక్సిమం మా అక్షయ్ అయితే ఎప్పుడు ఏ పని అయితే చెయ్యదు, కానీ ఇప్పుడు ఈసారి ఎట్లనో చేస్తుంది. మరి ఏంటో ఏమో తెలియదు. ఇక మేమైతే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక మా అమ్మ ఇక అప్పులు, ఈ పిల్లలు, బట్టలు లగేజే అవుతుంది. ఇక అట్లుంటుంది అన్నమాట. ఇక సంక్రాంతి పండుగల పూట అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అన్నీ తీసుకోవడం తప్పించి ఏముండదు కదా. ఇక్కడైతే ఇక ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ హీట్ అయిపోయాక అందులో అయితే వేసేసింది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్.